హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 22వ తారీఖున అలాగే శనివారం రోజున వీరికి 100% జరగబోయేదే ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈ రాశి వారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడం లేదని, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడక పోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రాశి పరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి రాశులలో కల్లా 8వ రాశి. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు, అంతేకాకుండా స్థిరత్వం కూడా ఉంటారు. అయితే ఎప్పుడు కూడా దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారి ప్రత్యేకతలు ఏంటి అంటే గనక ఎంతలోనైనా కానీ ముందుంటారు. ఏదైనా ఒక పనిని పట్టుకుంటే ఆ పనిని పూర్తిగా పని సాధించేంత వరకు కూడా నిద్రపోరు. ఇక ఈ రాశి వారికి స్నేహతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే గనక స్నేహపరంగా చాలా మంచిగా ఉంటారు. ఇక స్నేహితులైనా కానీ బంధువులైనా కానీ వీరికి సంబంధించిన మనుషులు మాత్రం కష్టాల్లో ఉంటే మాత్రం వారిని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోరన్నమాట. వీరి యొక్క కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని ఇతని వల్ల అవుతుందా లేదా, ఈ విడ వల్ల అయితే ఆ కష్టాన్ని తీర్చే మనస్తత్వం వీరికి ఉంది. అయితే జీవితంలో కూడా అంతేకాకుండా చాలా మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏది పడితే అది ఫాస్ట్గా చేయడం, ఏ మాట పడితే ఆ మాట చాలా ఫాస్ట్గా అనేయడం, పనులు చకచక అని చెప్పి ఆ పనుల్లో అర్థం లేకుండా చేసి వేయటం అలాంటివి చెయ్యరన్నమాట. ఏ పని అయినా కానీ ముట్టుకుంటే ఆ పనిని ఒక్కటికి 10 సార్లు ఎంతవరకు చేయవచ్చు, ఏ రకంగా చేయవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వారితో మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వీరు చాలా పద్ధతిగా ఉంటారు. ప్రతి విషయంలో శ్రద్ధగా ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి సహనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారికి కొంచెం సహనం తక్కువ ఎక్కువ, ఈ రాశి వారికి సహనం చాలా ఎక్కువ అన్నమాట. వీరు ఎవరైనా కానీ బంధువుల విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు, తెలివితేటలతో ఉంటారు. ఒకవేళ ఎదుటి వారిని వీరిని బురుటా కొట్టించాలన్న ప్రయత్నించినా, ఎదుటి వారి మోసం చేయాలని చెప్పి ప్రయత్నించినా అంత ఈజీగా మోసపోరు. చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి మంచితనాన్ని ఉపయోగించుకొని వీరిని ఎందులోనైనా పడేయాలని చూస్తారు. కానీ చాలా తెలివిగా వారికి బుద్ధి చెప్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా వీరు ఆపదలో ఉన్న వారిని ఎప్పుడు కూడా వదలరు, వదిలి వెళ్ళిపోరు. వీరికి గౌరవ విషయంలో చాలా చక్కగా అందుతూ, అంటే గౌరవం ఎదుటివారు చాలా చక్కగా వీరికి గౌరవాన్ని విలువని ఇచ్చి మాట్లాడుతారు. ఇక ఈ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 22వ తారీఖున శనివారం రోజున ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. ఈ రోజు ఒకరి అప్పుని తిరిగి చెల్లించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ రాశివారు ఈ రోజునైతే కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వివాహ సంబంధాల గురించి చర్చలు జరగవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం శుభప్రదంగా అనుకూలంగా ఉంటుంది.
ఇక ఈ వృశ్చిక రాశి వారికైతే ఈరోజు మీకు 87% వరకు అదృష్టం అనేది లభించబోతుంది. ఇక పరిహార విషయానికి వస్తే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరుని సమర్పించండి. మీకు మంచి మేలు జరుగుతుంది.